ఈ వీడియోను చూసే ముందు మిగతా 22 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. రోహిత్ గాడు గట్టిగా అరవడంతో రామయ్య ఏంటి అక్కడ గొడవ అని పైన బాల్కనీ నుంచి ఆడవారి గొంతు వినిపించింది. పాలేరు ఏటి లేదమ్మగారు, చిన్నమ్మగారి స్నేహితులంట. వీళ్ళు మీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. కుదరదని ఎంత చెప్తున్నా వినడం లేదు. రాజేశ్వరి సరే వాళ్ళని లోపలికి పంపించు. అప్పుడే అర్థమైంది ఆమె ఇందు వాళ్ళ అమ్మ అని. ఆమె లోపలికి పంపించు అనగానే ఆ పాలేరు మమ్మల్ని లోపలికి పంపించాడు. నేను రోహిత్ బయట నుంచి ఇంటిని ఇంద్రభవనంతో పోల్చాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాతే తెలిసింది బహుశా ఇంద్రభవనం కూడా ఇంత అందంగా ఉండదేమో. మేము లోపలికి వెళ్ళేసరికే వాళ్ళ అమ్మ మా ఎదురుగా కూర్చొని ఒక కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. ఆమెను చూస్తేనే అర్థమైంది ఆమెకు ఒంటి నిండా పొగరే అని. గౌతమ్ ఏంట్రా ఈమె బాహుబలి సినిమాలో శివగామిలాగా ఉంది. రోహిత్ ఆ పాలేరు అయితే కట్టప్ప కాదు కదా. రాజేశ్వరి మీ గుసగుసలు ఆపి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో దాని గురించి చెప్పండి. గౌతమ్ అదే రాజేశ్వరి, నీ కూతురు ఉంది కదా, ఇందు ఉంది కదా, తన గురించి మాట్లాడడానికి వచ్చాను అని గర్వంగా అన్నాను. నేను ఆమెని రాజేశ్వరి అని పేరు పెట్టి పిలవగానే రోహిత్ గాడి కళ్ళలో ఏదో తెలియని భయం మొదలైంది. రాజేశ్వరి ఎన్ని గుండెలరా నీకు, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? గౌతమ్ ఏయ్, కన్న కూతుర్నే బజారుకు ఇడ్చిన నీకు ఎందుకు ఇవ్వాలి గౌరవం? పాపం ఇందు ఎంత క్షోభ అనుభవించింది. రాజేశ్వరి నా ముందే దాని పేరు చెప్పకు, నా దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయింది. గౌతమ్ చచ్చిపోలేదు, చంపేశావు. నువ్వే అతి కిరాతకంగా చంపేశావు. అసలు నీ కడుపున పుట్టడమే ఇందు చేసిన పాపం. రాజేశ్వరి నా కడుపున పుట్టడం కాదురా, అది చేసిన తప్పు. లేచిపోయి కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుంది చూడు, అది చేసిన తప్పు. గౌతమ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తావా? ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నారో తెలుసా? కానీ నువ్వు ఇందు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తనకి సంతోషం దూరం చేసి నరక యాతన పెట్టి మరీ చంపేశావు. నేను ఇందు వాళ్ళ అమ్మతో చంపేశావు అని అనుకుంటే ఏమీ అర్థం కానట్టు, తనకేమీ తెలియనట్టు నన్ను కోపంగా తదేకంగా చూసింది. నేను ఆమెతో గొడవ పడుతుంటే ఇంతలో బయట నుంచి పాలేరు వచ్చాడు. పాలేరు ఏం మాట్లాడుతున్నారు బాబు? బంగారం లాంటి చిన్నమ్మ గారిని పొద్దాక చచ్చిపోయింది అని పదే పదే అనమాకండి. మీకు మా రాజేశ్వరి అమ్మగారి గురించి తెలియదు. అయినా 3 నెలల క్రితమే కదా నేను హైదరాబాద్లో చిన్నమ్మగారి చూసొచ్చింది. రోహిత్ అరే పిచ్చి పాలేరు, నీకు తెలియకుండా మధ్యలో రావద్దు. 3 నెలల క్రితం నువ్వు మీ చిన్నమ్మగారిని చూసి వచ్చానని చెప్తున్నావు, కానీ 2 నెలల క్రితమే మీ చిన్నమ్మగారు ఒక హోటల్లో అతి కిరాతకంగా హత్య చేయబడింది. మీ చిన్నమ్మగారు ఇప్పుడు బ్రతికి లేదు, చచ్చిపోయింది. ఆ మాట వినగానే ఇందు వాళ్ళ అమ్మ లేదు అని గట్టిగా అరుస్తూ నేల మీద కూలబడిపోయింది. పాలేరు ఏటి బాబు మీరు చెప్పేది? మా ఇందు అమ్మగారు చచ్చిపోయారా? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి బాబు. ఏడుస్తూ రోహిత్ కాలం గట్టిగా పట్టుకొని అడిగాడు. గౌతమ్ అవును, మీ చిన్నమ్మగారు చనిపోయింది. చంపింది ఎవరో కాదు, అక్కడ ఏడుస్తూ నటిస్తుంది చూడు, ఆవిడే కన్న కూతుర్నే అతి కిరాతకంగా హత్య చేయించిన రాజేశ్వరి దేవి. వా, కూతుర్ని చంపి ఏం నటిస్తున్నావు రాజేశ్వరి? రాజేశ్వరి లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. నా కూతురు చచ్చిపోలేదు, నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు. గౌతమ్ నీ నటనకు నంది అవార్డు ఇవ్వచ్చు. అసలు ఏం తెలియనట్టు ఏం నటిస్తున్నావు కూతుర్ని చంపేసి? రాజేశ్వరి నో, నా కూతురు చచ్చిపోలేదు, చంపేశావు అని ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే నిన్ను నిలువునా చీల్చేస్తాను అని గట్టిగా అరుస్తూ చెప్పింది.
ఆమె అరుపుతో అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. రాజేశ్వరి: అవును, నేను కోపిష్టిని, అహంకారిని, పొగరుబోతుని, కానీ కన్న కూతుర్నే చంపుకునే అంత కిరాతకురాలని కాదు. అవును, నేను పగ సాధించాను, కానీ అది నా కూతురి మీద కాదు. నా కూతురికి మాయమాటలు చెప్పి వలలో వేసుకున్న అర్జున్ గాడి మీద. నాకు నా కూతురి మీద ఎలాంటి పగ లేదు. నా పగ మొత్తం ఆ అర్జున్ గాడి మీద. అయినా నేను చంపాలని అనుకుంటే ఎప్పుడో చంపేసి ఉండేదాన్ని. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూస్తాను? పాలేరు: అమ్మగారు చెప్పేది నిజం బాబు, దయచేసి నమ్మండి. చిన్నమ్మగారికి పురుడికి ఆర్థిక సాయం చేసింది కూడా మా రాజేశ్వరి అమ్మగారే. సంపాలని చూసేవాళ్ళే అయితే ఇదంతా ఎందుకు చేస్తారు బాబు? రోహిత్: అదేంటి, మీ చిన్నమ్మగారికి సహాయం చేసింది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న బామ్మగారు కదా. పాలేరు: లేదు బాబు, ఆ ముసలమ్మకి డబ్బులు ఇచ్చింది ఎవరో కాదు, స్వయంగా నా చేతులతో నేనే 2 లక్షలు ఇచ్చాను. ఆ డబ్బు ఇచ్చినప్పుడు ఆ ముసలమ్మతో నేనేం చెప్పానంటే, అమ్మ, మా చిన్నమ్మ గారికి ఎటువంటి సహాయం అడిగినా దయచేసి కాదనకండి, చెయ్యండి. మీకు కావాలంటే ఇంతకు మించి రెట్టింపు డబ్బు ఇస్తాం. దయచేసి పెద్ద మనసు చేసుకుని మీరే ఒక తల్లిలా మా చిన్నమ్మ గారికి పురుడు పోయండి. ఈ విషయంలో ఎంత డబ్బు సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా మా అమ్మగారు చేసినట్టు మా చిన్నమ్మ గారికి తెలియకూడదు అని ఆ ముసలమ్మ దగ్గర మాట తీసుకున్నాను. ఇదంతా నాతో చేపించింది ఎవరో కాదు, ఈ రాజేశ్వరి అమ్మగారే. చిన్నమ్మగారికి చంపాలని అనుకునేవారే అయితే ఇదంతా ఎందుకు చేస్తారు బాబుగారు? మీరే ఒకసారి ఆలోచించండి. గౌతమ్: మాకు నిజం తెలిసిపోయిందని ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టారా అని కోపంగా అన్నాడు. రోహిత్: రే గౌతమ్, ఆగు, ఆవేశపడకు. వాళ్ళు చెబుతుంది నిజమేనో అనిపిస్తుంది. గౌతమ్: లేదురా రోహిత్, ఇందు వాళ్ళ అమ్మ గురించి మనకు ఎన్ని చెప్పింది, అదంతా మర్చిపోయావా? రోహిత్: లేదు గౌతమ్, మర్చిపోలేదు, కానీ నువ్వే అన్నావు కదా నిజానిజాలు తెలియకుండా ఎవరిని దూషించకూడదని. గౌతమ్: సరే, అయితే ఇప్పుడేం చేద్దామంటావు? రోహిత్: ఇందు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకు సహాయం చేసిన ఆ పెద్దావిడ ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఆ పెద్దావిడనే అడుగుదాం, అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో. గౌతమ్: సరే పద, వెళ్దాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది అబద్ధమని తెలియాలి. మీ పరువు, ప్రతిష్ట, ఆస్తి మొత్తం కోల్పోయేలాగా చేసి నిన్ను రోడ్డు మీదకి ఈడిస్తాను. కోపంగా ఇందు వాళ్ళ అమ్మ వైపు వేరు చూపిస్తూ. పాలేరు: అట్టాగే బాబు, పదండి. వాళ్ళ ఇల్లు నాకు తెలుసు, నేను చూపిస్తాను, పదండి. ఆ పాలేరు మమ్మల్ని ఇందుకు సాయం చేసిన పెద్దావిడ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆవిడను కలిసి ఇందుని హత్య చేసి చంపేశారని, ఇందు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారని, అప్పటి నుంచి ఇందు వాళ్ళ అమ్మ ఇందుని వాళ్ళ కుటుంబాన్ని ఎలా అయినా చంపి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారని జరిగింది మొత్తం ఆవిడకి వివరించి చెప్పాను. అలాగే ఇందు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆర్థిక సాయం చేసింది మీరే కదా అని అడిగాను. అప్పుడు ఆ పెద్దావిడ ఏం చెప్పిందంటే, మీరు ఇందు వాళ్ళ అమ్మగారి గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు. మీరు అనుకున్నట్లు వాళ్ళ అమ్మగారు ఇందుని చంపాలని అనుకోలేదు. అలా అనుకున్నదే అయితే కొన్ని సంవత్సరాలు ఎదురు చూడకుండా ఎప్పుడో చంపేసిండేది. కానీ ఆవిడ అలా చేయలేదు. మీ అందరికీ తెలియని నిజమేంటంటే, వాళ్ళ అమ్మగారు ఇందు బాగోగుల గురించి నన్ను ప్రతిరోజు గుడిలో కలిసి ఇందు ఆరోగ్యం ఎలా ఉందని, అర్జున్ తనని ఎలా చూసుకుంటున్నాడని క్రమం తప్పకుండా ప్రతిరోజు అడిగేది. వాళ్ళ అమ్మ పగ అర్జున్ మీద మాత్రమే, కానీ ఇందు గర్భవతి అయిన తర్వాత అర్జున్ మీద పగ కూడా తనకు చల్లారింది. ఇందు గర్భవతిగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వాళ్లకు మందులకి నేనే ఖర్చు పెట్టానని అందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ డబ్బు నాది కాదు. ఆ డబ్బు నాకు ఇచ్చింది ఇందు వాళ్ళ అమ్మ పాలేరుతో వచ్చి నాకు ఇప్పించింది. అంతే కాదు, ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని నా దగ్గర మాట కూడా తీసుకుంది. అంటే ఇందుని చంపింది వాళ్ళ అమ్మ కాదా?
మరైతే ఇందుని చంపింది ఎవరు? అసలు అశ్విన్ మాతో చెప్పింది నిజమేనా, లేదా మా నుంచి తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్పాడా, లేదా ఇదంతా మా లాస్ట్ సస్పెక్ట్ అయిన ఆకాష్ పనా? ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుంది. అసలు ఇందుని చంపిన వ్యక్తి దొరుకుతాడా? గౌతమ్ మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇక అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే పాట కోసం ఎదురు చూస్తుండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.